నమస్తే. అల్లు అర్జున్ ఇష్యూ పైన ఇంకా దుమారం నడుస్తూనే ఉన్నది. అదే వార్త పదే 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 ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఇంకా ఇష్యూ సద్దుమనగలేదు. మరి ఎప్పుడు సద్దుమనుగుతుందో, మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ వచ్చి మనం ముందర ఎత్తేస్తే మళ్ళీ దాంట్లో పడి కొట్టుకపోతామేమో. మొత్తానికైతే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తున్నది. సో మాట్లాడదాం ఈ అంశం పైన. అసలు ఏం జరుగుతున్నది, ఎందుకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి హక్కు అల్లు అర్జున్కు ఉన్నది, కానీ ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి మళ్ళీ దొరికిపోయింది. సో అక్కడే సమస్య వచ్చింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండో ఇంకా వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. పోలీసులు వీడియో రిలీజ్ చేసిర్రు, బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నారు. సో దీంతో ఇంకా ఇష్యూ ఫ్లేరప్ అయింది. ఇందులో భాగంగానే ఇది ఎటో పోతుందని చెప్పి మళ్ళీ ఆ మైత్రి మూవీస్ వాళ్ళేమో వెళ్ళి 50 లక్షల చెక్ తీసుకుపోయి ఆ కుటుంబానికి ఇచ్చారు. ఏదో ట్రస్ట్ 2 కోట్లు ఏదో లెక్క చెప్పి మరి ఇప్పుడు 50 లక్షల కాడికి వచ్చింది. అసలు అల్లు అర్జున్ ఇవ్వాల్సిన 25 లక్షలు ఇచ్చిండా? అసలు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎవరు చెల్లిస్తున్నారు డబ్బులు? గవర్నమెంట్ చెల్లిస్తుందని చాలామంది అంటున్నారు. క్లారిటీ ఏది? సో ఇవన్నీ రకరకాల ఈ పాయింట్స్ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ఈ టోటల్ ఇష్యూలో సమస్య ఎక్కడ వచ్చిందంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తప్పులు చెప్పడం. మాట్లాడదా నా ముందు దరువెల్లన్న గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ ఆయన కళాకారుడు కూడా. నమస్తే. నమస్తే. సో మీరు కూడా కళాకారులే కదా, అంటే వాళ్ళది కూడా ఒక కళే అన్నాను. సో మీరు కళాకారుడే. సో అంటే మీ కళ వాళ్ళ కళకి కొంత తేడా ఉన్నది. మీరు కొంత సమాజానికి దగ్గరగా ఉండి అసోసియేట్ అయి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం సినిమా అంటే ఈ సినిమానే, అంతే. నటన అంటే నటనే, అంతే. సో ఈ టోటల్ ఇష్యూని ఎట్లా చూస్తున్నారు? అంటే వాస్తవంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే కళ సమాజానికి ఉపయోగపడే కళ, ప్రజల సమస్యలను ఎత్తిపడుతూ ఉన్నటువంటి కవులు కళాకారులము, ప్రజా కళాకారులు ఒక పక్కన, ఇది ప్రజా కవులు ప్రజా కళాకారులు అని చెప్పేసి మాట్లాడతాం. ఇంత సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఏ మూవీ తీస్తున్నాము, దాన్ని ఎంత రాబడి సంపాదించి ఆదాయం వస్తుంది, ఈ అంచనాలన్నీ వేసుకొని సినిమా తీసేవాళ్ళు. వాళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ కథ కానీ దానికి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే సినిమా రిలీజ్ అయ్యే రేపటి వరకు కూడా విపరీతమైనటువంటి ప్రచారాన్ని, ప్రతి అంశాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటూ సినిమాను హైప్ తీసుకొచ్చి ప్రజల మీద ఏదో జరగబోతున్నది, అబ్బా అద్భుతమైన, ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే అన్నంత ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగింపజేసి సినిమాటిక్గా దాన్ని ప్రచారం చేసి డబ్బులు సంపాదించుకునే వృత్తిలో సినిమా కళాకారులు. కొంతమంది సినిమా రంగం నుంచి కూడా సందేశాత్మకమైనటువంటి అంశాలని అందించారు. అట్లాంటి వాళ్ళను సమాజం హర్షిస్తుంది, సమాజం గౌరవంగా. సినిమా అంటే కొంతమంది కొన్ని రకాలుగా భావిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి సమాజంలో కూడా. సినిమా ఎంటర్టైన్మెంట్ అంశంగా చూసే వాళ్ళకు కథ మంచిగా ఉండి, ఒక ఫన్నీగా ఉండి, ఏదో కష్టాలు అనుభవించి బాధలలో ఉన్న వాళ్ళకు కొద్దిసేపు నవ్వుకొని వచ్చిన సినిమా పోతే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా రకరకాల అంశాలని, అంటే ఆ అంశాన్ని బట్టి సినిమా సందేశం సమాజానికి ఏమందిస్తుంది అనే దాన్ని బట్టి సినిమా రంగంలోనే ప్రధానంగా కొంత పెద్ద సినిమాలు మాత్రము బాగా కమర్షియల్ ఆస్పెక్ట్లో, కొన్ని చారిత్రకమైన అంశాలను చూపించే సినిమాలు ఉన్నాయి. చరిత్రలో మర్చిపోయినటువంటి అంశాలు, వీరు మర్చిపోయే అంశాలను కూడా వాళ్ళు సినిమా రూపంలో భద్రపరిచి వచ్చే జనరేషన్కి అందిస్తారు. అది కూడా సినిమా రంగం నుంచి వచ్చే ఒక మంచి అంశమే. అట్లా సినిమా రంగం నుంచి మంచి వచ్చేది ఉంది, చెడు కూడా వచ్చేది. కానీ మంచి కంటే కూడా చెడు ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉన్నది. చెడు వల్లనే ఎక్కువ సంపాదించుకోవాలని చెప్పేసి సినిమా రంగం ఆశించడం అనేది కొంత బాధాకరం. సో ఇది వేరియేషన్ అనమాట. అల్లు అర్జున్ ఇష్యూలో ఎక్కడ మిస్టేక్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? అల్లు అర్జునే మిస్టేక్, అంతేనా? అంతే. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక నిజ జీవితంలో కూడా నటిస్తూ బతుకుతున్నాడు. సంధ్య థియేటర్కి వెళ్ళాలి, దానికి కూడా ఒక డైరెక్టర్ అవసరము, దానికి ఒక స్క్రిప్ట్ రైటర్ అవసరము అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. తన సొంత అభిప్రాయాలు, నేను వెళ్ళేది ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నా ప్రేక్షకులు, నా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివాదం చేస్తున్నా, ఏమి లేదు, కేవలం సినిమాను హైప్ చేసుకోవాలి. నీకు ప్రభుత్వం నుంచి కావాల్సిన రాయితీల కోసము, ఫ్రీ బెనిఫిట్ షోల కోసము మీ ప్రభుత్వం మద్దతు తీసుకుని, ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది. బెనిఫిట్ షోలు వేసుకోమంటే మీరు వేసుకున్నారని ఇంకా హైప్ చేయడానికి అల్లు అర్జున్ గారు ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడం, ఆ తొక్కిసలాట అదంతా జరిగిన తర్వాత ఇలా సినిమా హాల్లో అల్లు అర్జున్ గారు కూర్చోవడం, ఫ్యామిలీతోటి సినిమా చూడడం, అంటే పోలీసు వాళ్ళు ఆ సంఘటన జరిగిన తర్వాత రేవతి అన్నటువంటి మహిళ తొక్కిసలాట చనిపోయింది అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా దానికి నేను దీంట్లో నుంచి వెళ్ళాలన్నా వద్దా అని అడ్వకేట్ న్యాయ సలహాలు తీసుకోవాలన్నా, దానికి కూడా
ఒక మహిళ చనిపోయింది అన్నప్పుడు కూడా మానవతా హృదయంతో ఇమ్మీడియట్లీ స్పందించాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అట్లా స్పందించకపోగా దానికి కూడా ఎవరి మీదనో ఆధారపడడం, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను స్పందించన్నా వద్దా, ఇప్పుడు మాట్లాడన్నా వద్దా అనే రీతిలో ఉన్నాడేమో అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే చనిపోయినా కూడా బయటికి రాలేదు, పోలీసులు చెప్పినా కూడా సినిమా అయిపోయేదాకా కూడా బయటికి రాలేడు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అభివాదము పొలిటికల్ లీడర్లు చేసినట్టుగా నువ్వు చేస్తే, ఇలా చనిపోయిన తర్వాత కూడా అట్లా చేస్తే ఎట్లా? ఎలక్షన్లో కదా పొలిటికల్ లీడర్లు ఎట్లయితే ప్రజలు సమీకరించి ఓట్లు వేయండి అని చెప్పేసి అభివాదం చేస్తారో అట్లనే ఉన్నది, పొలిటికల్ ర్యాలీ లాగా ఉన్నది. అట్లా చేయడం అనేది ఆయన ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు అనిపిస్తున్నది. సొంత అభిప్రాయాలు, సొంత ఒక ఆలోచన కోల్పోయి జీవితంలో కూడా నటిస్తున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తాము. జీవితంలో జీవించి ఉంటే తన సొంత నిర్ణయాలు ఉంటాయి. అరే నా సినిమా కోసం వచ్చి ఒక మహిళ చనిపోయిందా, నేను ఎందుకు ఉండొద్దు అండగా అని చెప్పేసి ఇమీడియట్లీ బయటకు వచ్చి ఆ మహిళను చూసి వారి ఆమె చనిపోయింది, ఆమె కుటుంబ పరిస్థితి ఏంది, ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాల్సి ఉండే. అది లోపించడం అనేది కొంత బాధాకరము. సినిమాలు తీసి జీవితమే నటనగా మారిపోయిందేమో అని అనిపిస్తా ఉంది. అది ఆశించదగ్గ పరిణామం కాదు. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టడమే తప్పైపోయిందా? రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సైలెంట్, రేవంత్ నేను తప్పు మాట్లాడినని, రేవంత్ మాట్లాడిన తర్వాత సైలెంట్గా ఉంటే ఇష్యూ లేకపోయి ఉండేదా? నేనేమంటా, ఆయన సైలెంట్గా ఉన్న ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న మాటలు, ఇలా చనిపోయిందని చెప్పినా కూడా నువ్వు బయటికి రాలేవు. మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తము వాళ్ళందరూ వచ్చి ఒకరోజు జైలుకి వచ్చినందుకు వచ్చి పరామర్శలు చేస్తూ ఉన్నారు. అసలు బాధితులు కూడా ఇక్కడ, నువ్వు బాధితుడివా? చనిపోయిన కుటుంబం బాధితులా లేకుంటే నువ్వు బాధితులా? బాధిత కుటుంబం నీదా వారిదా? నిన్ను పరామర్శించడం ఏంది అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏమైంది, దేనికి పరామర్శించడానికి వెళ్తున్నారు? ఇలా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కదా. ఒక సామాన్యుడి మనోవేదనను ఎత్తి పట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సామాన్య మనుషులు అరే ఆమె చచ్చిపోతే కూడా పట్టించుకుంటలేరు ఏంద్రాబాయ్ అని చెప్పేసి అనుకునే గ్రామీణ స్థాయిలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యుడు అనుకునే రీతిని, ఆ సామాన్యుల గుండె తడిని గ్రహించినటువంటి రేవంత్ అన్న ఒక మానవతా హృదయంతో అవుట్ రైట్గా మాట్లాడు. సినిమా పెద్దలు కదా, వీళ్ళతో నాకేమైనా వ్యాపార సంబంధాలు ఉంటాయని చెప్పేసి ఆలోచించలేదే. సినిమా పెద్దలు కదా, నాకేమైనా ఇట్లా పోలే కదా. సామాన్యులు ఎవరైనా ఒకటే, చట్టం ముందు రాజ్యాంగం ముందు అందరం సమానమే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు ఓటు హక్కు అందరికీ ఒకటే, సమానమే. వాడు కోటీశ్వరుడైనా పేదవాడైనా గుడిసెలో ఉన్నవాడైనా అందరికీ ఓటు హక్కు సమానమే అన్నాడు కదా. అల్లు అర్జున్ అయినా ప్రాణమే, అల్లు అర్జున్ అయినా ఓటు హక్కు ఒకటే, రేవతిది కూడా ఒకటే కదా. ప్రాణం వారిది ప్రాణమే కదా. ప్రాణం కోల్పోయింది నీ సినిమా కారణంగా. ఆయనే ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ చెప్పిండు, ఎవరో చనిపోతే నేను వెళ్ళినా, నా అభిమాని చనిపోతే నేను వెళ్ళనా అని అన్నాడు. మరి ఎందుకు వెళ్ళలే? నీకు సంబంధించి న్యాయ సలహాదారులకు చెప్పేదాకా వెళ్ళా అన్నటువంటి సంశయంలో నువ్వు ఎందుకున్నావు? సో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలు ఏంది? ఆఫ్ ఉన్నా ఏం ఆఫ్ అవును ఎందుకు అంటున్నా? స్పష్టత లేదు కాబట్టి ఆఫ్ ఉన్నావు. స్పష్టత ఏ విషయంలో లేదు? నీ సినిమాకు వచ్చి చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి అండగా నిలబడాలన్నటువంటి ధ్యాస అల్లు అర్జున్ గారికి లేకపోయింది. సోను సూద్ ఎవరు? కరోనా కాలంలో ఎక్కడెక్కడో పిట్టల్లాగా రాలిపోతుంటే ఎంతమందికి అండగా నిలబడ్డాడు సోను సూద్ గారు? ఆయనకి ఏం సంబంధం? ఆయన కారణం కాదు, ఆయన కారణం ఎవరు చనిపోతలేదు. అయినా ఒక మానవతా హృదయంతో ఎవరికి కష్టం వచ్చినా కూడా అండగా నిలబడ్డాడు కదా. రియల్ హీరోలు కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోలు లాగా ఉండాలి. తమిళనాడులో కూడా ఎంతమంది హీరోలు ఉన్నారు కదా, ఎంతమందికి సహకరించే వాళ్ళు ఉన్నారు. అట్లా మానవతా హృదయంతో ఆలోచించి స్పందించి సేవ చేసే గుణము వ్యక్తిత్వ నిర్మాణంలో ఉంటుంది. ఆ వ్యక్తిత్వ నిర్మాణంలో లేకపోవడం వల్ల పక్క వాళ్ళని అడగాల్సి వస్తుంది. అంటే ఇంకొకటి, అంటే మినిమం అవగాహన కూడా ఉండదా? అసలు సొసైటీ ఏంది, గవర్నమెంట్ ఏంటి, చట్టం ఏముంటుంది, పోలీసులు ఎట్లా పనిచేస్తారు, మనం ఒకవేళ తప్పు మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్ కౌంటర్ ఉంటుందన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. ఎందుకంటే నేను అసలు ఇమీడియట్గా పోలీసులు అసలు నా దగ్గరికి రాలేదన్నాడు. సరే సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి రాలేదని కొంతమంది నమ్ముతారేమో, కానీ అదే డీసీపీ 12 గంటల రాత్రి తీసుకొని వస్తున్నాడు బయటకు. కెమెరాలు ఉన్నాయి, నేను బయటకు వచ్చి వెళ్ళిపోయినా అంటాడు, బయటకు వచ్చి వెళ్ళిపోయి అభివాదం చేసిన వీడియోలు ఉన్నాయి, ఎంటర్ అవుతున్న వీడియోలు ఉన్నాయి, ర్యాలీ వీడియోలు ఉన్నాయి. వాళ్ళు మొత్తం పోలీసులంతా ప్రొజెక్ట్ చేసి పెట్టేసారు ముందు. నాకు తెలిసి ఈ మినిమం ఇది మనందరికి ఉంటుంది కదా. అందరూ ఇప్పుడు అబద్ధం మాట్లాడినాడు ఉంటుందా భయ్? ఏదైనా రికార్డు ఉంటుంది కదా. ఏది మాట్లాడిన ఇప్పుడు ఆయన హాల్లో మాట్లాడిన ఆ టైంకి రాలేదు, వీళ్ళకి అవగాహన కూడా కనీసం లోపించింది అంటున్నా. అది ఎందుకంటే ఆ వ్యక్తిత్వ నిర్మాణంలోనే అది ఉండాలి.
స్వతహాగా నేనేమంటుంటే నేను స్పందించేవాడిని, రేవతి కుటుంబానికి అండగా ఉంటాను, హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి అనుకున్నా, కానీ నా న్యాయ సలహాదారులు వద్దని వారించారు అని అన్నారు. అంటే ప్రతి అంశమును ఇంకొరి మీద డిపెండ్ అవుతున్నావు, నీ సొంతగా నిర్ణయం అనేది ఏం లేదు కదా. ప్రొవోకేట్ చేసి ఉండే అవకాశం ఉండొచ్చు అంటారా? ప్రొవోకేట్ ఎవరు చేసిన పక్కన అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా ఇట్లాంటి ప్రెస్ మీట్ వద్దు, ఇది మనకి అటు ఇటు అవుతుందని. మరి వాళ్ళ ఫాదర్ పెద్ద మనిషి, ఆయన ఇలా వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళ అదే ఇప్పుడు ఈయన ఈ నిజ జీవితంలో కూడా యాక్టర్ లెక్కనే ఉన్నాడు ఆయన, ఆస్కారే నిజ జీవితం. ఎందుకంటే ఆయన రాసిచ్చిండు, చదవాలన్నట్టుగానే పెట్టుకొని చదువుతా ఉన్నాడు. నీకు స్వతహాగా ఒక మానవతా హృదయంతో చెలించిపోయి మానవతా హృదయంతో ఆ కుటుంబానికి సాయం చేయదలుచుకుంటే ఏ స్క్రిప్ట్లో అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు, నేను ఆ కుటుంబానికి అండగా ఉంటా, ఈ న్యూసెన్స్ వద్దు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, తప్పేదో జరిగిపోయింది, నన్ను మన్నించండి, నా వల్ల కనుక పొరపాటు జరిగితే ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఆ బిడ్డలు నేను చదివిస్తా, ఆ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డట్టుగా ఆ వైద్య ఖర్చు నేను భరిస్తా, ఆ కుటుంబానికి నేను జీవితాంతం అండగా. చాలామంది ఎంతమంది లేరు అట్లా అండగా ఉండి కుటుంబాలకు ధైర్యం చెప్పిన వాళ్ళు. అట్లా ఆ పరిస్థితి అల్లు అర్జున్ గారిలో లేకపోవడం అనేది విచారకరం. మరి సినిమా ఆ దాంట్లో ఉండి, ఆ సినిమా మైకంలో ఉండి, ఇంకా సినిమా షూటింగ్ అయిపోలేదేమో అనుకుంటుండేమో అనిపిస్తుంది, పూర్తి కాలేదు, ఇంకా సినిమా పుష్ప 3 కూడా ఉంది కదా, ఇది దాంట్లో భాగం అనుకుంటుండేమో మరి. ఎందుకంటే పుష్ప 2 అయిపోయింది, పుష్ప 3 దాంట్లో కూడా నటించాలి కదా, ఆయన డైలాగ్ ఇస్తాడు, ఇది నటించాలా, ఇది యాక్టింగ్ చేయాలా, ఇలా అన్ని పాత్రలా కూర్చున్నాయి. ప్రెస్ మీట్ పాత్ర అనేది కూడా ఒక పాత్ర. అట్లా నిజ జీవితంలో కూడా నిజంగా జీవించకుండా ఆ నటనలో మైకంలో ఉండడం వల్ల మాత్రమే జరిగింది ఇది. నేను అనుకుంటున్నా వాళ్ళని స్క్రిప్ట్ రాసిస్తే స్వతహాగా తనకు కూడా ఒక ఆలోచన ఉండాలి కదా, అరే ఈ జరిగితే ఏం పొరపాటు జరుగుతుంది, నాకు ఎందుకు నాయన, నేను తప్పు పొరపాటు ఏదో జరిగింది నా వల్ల అని వ్యక్తిగతంగా ఒప్పుకుంటున్నా ఏమో నాకు తెలియదు. ఆ రాసిచ్చిన ఆయన ఎవరో, మరి ఆయన ఎందుకు చదివిండో, ఎందుకు ప్రెస్ మీట్ ఉండో కూడా అర్థం కావట్లేదు. అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడే ఏమైంది, కాలిరినాయా, చెగిలిరినాయా, ఏమన్నా కిడ్నీ ఏమైంది, కిడ్నీలు పోయినాయా, ఏం కన్నుకు దెబ్బలిందా, కాలు దెబ్బలిందా అని చెప్పేసి అన్నాడు కదా. దానికి ఆయన విపరీతంగా హట్ అయిపోయి, నేను దీనికి కౌంటర్ ఇవ్వకపోతే నేను నిజంగానే అవమానపడతా, నా వ్యక్తిత్వ హననం చేసిరని చెప్పేసినటువంటి లోపల స్వతహాగా వచ్చినాయి కదా. ఇప్పుడు నిన్ను తిడుతున్నప్పుడు ఆ అభిప్రాయాలన్నీ స్వతహాగానే వచ్చినాయి కదా, ఎవరు చెప్పలే కదా. నిన్ను అట్లా తిడుతుండు, నువ్వు సమాజంలో చులకనైతావు అని చెప్పేసి ఎవరు చెప్పలే కదా, నీకు నువ్వుగా అనుకున్నావు కదా. మరి అనుకున్నప్పుడు కుటుంబానికి కూడా అండగా నిలబడాలనుకునే అంశం కూడా నీకు వ్యక్తిగతంగా రావాలి. అది రాకపోవడం అనేది విచారకరము. స్టార్డమ్లో మేము ఈ చిత్రాలు, పెద్ద పెద్ద చిత్రాలు తీస్తున్నాం, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం, కోట్ల అది రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాం అనేది పెద్ద హీరోలు, పెద్ద పాత్ర అనేదాన్ని ఒక వ్యక్తిత్వ కులమానంతో చూస్తే ఆ పెద్ద పాత్ర జీరో పాత్రగా అయిపోయింది. అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ భిన్న పార్శ్వాల మధ్యన జీవితము నటన, ఈ రెండిట్లో తేల్చుకోలేక నిజ జీవితంలో కూడా నటించే పాత్రను పోషించడం, ఒక్కొక్కసారి నటిస్తున్నప్పుడు కూడా జీవిస్తారు, వీళ్ళు నటనలో జీవిస్తారు, అబ్బా ఏం చేసిండ్రో యాక్టింగ్ అనుకుంటాం మనం. మరి నిజ జీవితంలో కూడా నటిస్తే ఎట్లా, నిజ జీవితంలో జీవించాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు హీరోలంతా వచ్చి ఆయన పరామర్శించారు ఆ టైంలో. ఇప్పుడు ఇంత ఇష్యూ అయితే ఏ హీరో మాట్లాడలేడు కదా, మాట్లాడలేదు. ఎట్లా వీళ్ళకి మీరు వినండి, ఇమ్మీడియట్లీ జగపతి బాబు గారి వాయిస్ వచ్చింది, నేను వెళ్ళి పరామర్శించి వచ్చినా అని చెప్పేసి. ఆ ఫ్రస్ట్రేషన్ మొదలైంది. అది మేము పోకుంటే ఏమవుతుంది, కొంతమందికి పోతే ఏమవుతుందో అని భయంలో పడ్డారు. మళ్ళీ ఎందుకు లేనిపోని దాంట్లో మనం ఇరుక్కోవడం అని చెప్పేసి. ఇప్పుడు సినిమా హీరోలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ సమాజంలో నిజంగానే ఈ ప్రజల మీదనే కదా, ఈ ప్రజలు సినిమాలు చూడడం వల్లనే, ఈ అభిమానులు ఆదరించడం వల్లనే మా సినిమాలు సక్సెస్ అయ్యి మేము హీరోలమైనము, మాకు డబ్బులు వచ్చినాయి, మాకు ఆ వ్యక్తిగత ఆస్తులు పెరిగినాయని చెప్పి చెప్పుకుంటారు కదా వీళ్ళే. మరి ఆ ప్రజలలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలబడాలన్న సోయి ఎందుకు ఉండదు అంటున్న వీళ్ళకు. ఈ అభిమానులతోటే మేము కోట్లు గడించడం అంటారు కదా, మరి ఈ అభిమానులకు అండగా ఉండాలి కదా వాళ్ళు. ఉండకపోతే ఎట్లా? ఈ అంశాలని అల్లు అర్జున్ గారే కాదు, మిగతా సినిమా రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన హీరోలు కానీ, ముఖ్యమైన డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ ఆలోచించాల్సిన అంశం. మనము మానవతా కోణంలో ఏం ఆలోచిస్తున్నాము? సినిమాలు తీస్తారు, కమర్షియల్ సినిమాలు, ఓకే, నో ప్రాబ్లం. కమర్షియల్ సినిమా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నారు, చేయండి, నో ప్రాబ్లం. కానీ పబ్లిక్ని వక్రదార పట్టించే రకంగా నిజ జీవితంలో మీరు సినిమాల్లో ఎట్లున్నారో నిజ జీవితంలో కూడా గట్లుంటే ఎట్లా? ఈడ శకవాతు లేరు కదా, శకవాతు మీద ఫైటింగ్ చేసినట్టు శకవాతు మీద సినిమాలోను విలన్ మీద, పోలీస్ ఆయన మీద ఎట్లయితే నువ్వు ఫైర్ అయినావో బయట కూడా అట్లనే ఫైర్ అవుతా అంటే వైల్డ్ ఫైర్ అనేది దెబ్బతిన్నా. సో నేనేమంటానా రఘు గారు,
సినిమా హీరోలు అల్లు అర్జున్తో సహా మిగతా ఆయనకు మద్దతు పలికినటువంటి పరామర్శించడానికి వచ్చిన సినిమా హీరోలు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలా. రేవతి ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో ఉన్న బిడ్డ, నీ సినిమా చూడడానికి వచ్చిన బిడ్డ, తొక్కిసలాటలో చనిపోయిన బిడ్డ, ఆ కుటుంబంలో ఒక 9 నెలల బాబు ఎలా చావు బతుకుల్లో కుట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబము, ఆ కుటుంబానికి అండగా నిలబడాలన్నటువంటి ఆలోచన కూడా ఉండాలి కదా. యా, ఆ మానవతా దృక్పథంతో ఉండాలి. మీరు సినిమాలు తీయండి, పైసలు సంపాదించుకోండి, ఈ ప్రజలతోటే మీరు సొమ్ములు చేసుకునేది. కానీ ఆ ప్రజలలో, ఆ అభిమానులలో ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు అండగా ఉండే మానవతా దృక్పథాన్ని, ఆ మానవత్వాన్ని చంపుకొని బతకకండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎనివే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దరు వెల్లన్న గారితో ఇంటర్వ్యూ అల్లు అర్జున్ ఇష్యూ మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.